బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే కుండపోత వర్షాలతోటి రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. అలాగే పలు ప్రాంతాల్లో కూడా వరద నీరు చేయడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టారు అధికారులు. అయితే రామాయంపేట, మెదక్ జిల్లాలో ఉన్న రామాయంపేట ఉమెన్స్ కాలేజ్ లో అక్కడ 350 మంది వరకు కూడా మహిళా కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ చిక్కుకుపోవడం జరిగింది. అయితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. బిగ్ టీవీతో వస్తున్న కంటిన్యూస్ కథనాలతోటి అధికార యంత్రాంగం అయితే కదిలింది. మొత్తంగా చిక్కుకుపోయిన 350 మంది విద్యార్థులు బయటకు లేక ఆర్తనాదాలు పెడుతుండటంతో బిగ్ టీవీ కథనాలు వేయడం జరిగింది. ఈ కథనాలతో అధికార యంత్రాంగం అయితే స్పందించింది. 350 మంది విద్యార్థులను సేఫ్ ప్లేస్ కు అధికారులు రెస్క్యూ సిబ్బంది తరలించారు. మొత్తంగా బిగ్ టీవీ కథనాలతో అధికారులు కదిలి రావడంతో స్టూడెంట్స్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట, మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్క్యూ సక్సెస్ అయినట్లు కూడా అక్కడ మనకు అర్థమవుతుంది. బిగ్ టీవీలో వస్తున్న వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. దీంతో 350 మంది విద్యార్థులను కూడా సురక్షిత ప్లేస్ కు తరలించడం జరిగింది. అలాగే కామారెడ్డిలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. నాగిరెడ్డి పల్లెలో స్కూల్లో భారీగా వరద నీరు రావడం జరిగింది. దీంతో హాస్టల్ భవనాలు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. తాడు సాయంతో విద్యార్థులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అటు మెదక్ అలాగే కామారెడ్డి 2 జిల్లాల్లోనూ వరద బీభత్సం అంతా ఇంత కాదు అని చెప్పుకోవచ్చు. ఓవైపు రామాయంపేట ఉమెన్స్ కాలేజ్ అలాగే కామారెడ్డిలో ఉన్న నాగిరెడ్డిపల్లిలోని స్కూల్లో రెండింటిలోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రామాయంపేటలో చిక్కుకున్న 350 మంది స్టూడెంట్స్ ను అధికార యంత్రాంగం బిగ్ టీవీలో వస్తున్న కథనాలతోటి స్పందించి సురక్షిత ప్లేస్ కు తరలించడం జరిగింది. మరోవైపు కామారెడ్డిలో ఉన్న నాగిరెడ్డిపల్లిలో స్కూల్లో చిక్కుకున్న పిల్లలను కూడా అధికారులు తరలించే ప్రయత్నం చేసుకున్నారు. ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తంగా మెదక్ అలాగే కామారెడ్డి 2 జిల్లాల్లోనూ కూడా కుండపోత వర్షాలతోటి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న రాత్రి నుండి కూడా విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. విద్యుత్ ఆగిపోయింది. మరోవైపు కార్లు, ఆటోలు కొట్టుకుపోతున్నాయి. కార్లలో జనం చిక్కుకుపోతున్నారు. మరోవైపు ఇటువైపు ఉన్న ప్రజలు ఇంటికి వెళ్ళలేక, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేక వాళ్ళంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా రామాయంపేట ఉమెన్స్ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం తరలి వచ్చి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. మరోవైపు నాగిరెడ్డిపల్లిలో కూడా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వారందరినీ కూడా తాడు సాయంతో రక్షించే దిశగా అధికార యంత్రాంగం అయితే చర్యలు ముమ్మరం చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్న చిక్కుకున్న స్టూడెంట్స్ అయితే ఆర్తనాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బయటకు రాలేక వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆడవాళ్ళని ఉండండి. ఎందుకు భయపడతా భయపడతాం. మాట్లాడినా చెప్పింటావు చంద్రబాబు గోడకెళ్ళి మన
ఇక మనం గమనించినట్లయితే కామారెడ్డిలోని నాగిరెడ్డిపల్లిలో స్కూల్ విద్యార్థులను ఇప్పటికే రెస్క్యూ చేస్తూ కూడా కాపాడే దిశగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఒక తాడు సాయంతో వాళ్ళందరినీ కూడా ఇటుపక్కకు తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే మనం కనుక ఒకసారి విజువల్స్ గమనించినట్లయితే ఆ వరద నీరంతా కూడా విద్యార్థులకు ముఖం వరకు సగం హాఫ్ ఫేస్ కవర్ అయిపోయినట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరికొంతమందికి మోకాళ్ళ వరకు నీరు వచ్చాయి. అయితే ఈ విజువల్స్ లో కనుక మనం గమనించినట్లయితే వాళ్ళకి మెడ వరకు కూడా మునిగిపోయిన దృశ్యాలు మనం గమనించవచ్చు. తాడు సాయంతో వాళ్ళందరికీ కూడా రెస్క్యూ చేసి అధికారులు కాపాడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కుండపోత వర్షంతో అటు కామారెడ్డి జిల్లాలో స్కూల్లో చిక్కుకున్న విద్యార్థులను అధికార యంత్రాంగం తరలి వచ్చి వారిని కాపాడే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక తాడు సాయంతో విద్యార్థులను ఇటుపక్కకు అంటే సురక్షిత ప్రాంతానికి అధికారులు తరలిస్తూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులను ఎత్తుకొని మరి వారంతా కూడా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఎంత డేంజరస్ గా వరద నీరు చేరుకుందంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫేసెస్ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఆ విజువల్స్ చూడొచ్చు. కొంతమంది చిన్న చిన్న విద్యార్థులను అయితే వాళ్ళందరినీ కూడా భుజాలపై ఎక్కించుకుని తరలిస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే చిన్న పిల్లలు కావడంతో వాళ్ళంతా కూడా ఇంతలా వరద నీరు చేరుకోవడంతో బిక్కుబిక్కుమంటూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళు భయపడుతున్న దృశ్యాలు మనల్ని కలచివేస్తున్నాయి. అయితే చిన్న పిల్లలందరినీ కూడా భుజాలపై ఎక్కించుకుని వేరే ప్రాంతానికి తరలించే దిశగా అధికారులు ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. మరికొంతమందిని తాడు సాయంతో సురక్షిత ప్రాంతానికి లాగుతూ ఉన్నారు. అయితే చాలా మంది కూడా నీట మునిగిపోతున్న పరిస్థితి, వారి ఫేసెస్ అంతా కూడా నీటిలో మునిగిపోతూ ఉన్నాయి. హాఫ్ ఫేస్ కవర్ అయిన పరిస్థితి అటు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపల్లె స్కూల్లో చోటు చేసుకుంది. ఇప్పటికే రామాయపేట అటు మెదక్ జిల్లాలో ఉన్న రామాయపేట ఉమెన్స్ కాలేజ్ లో ఉన్న విద్యార్థులను అయితే బిగ్ టీవీ ప్రసారం చేస్తున్న వరుస కథనాలతోటి అధికార యంత్రాంగం కదిలి వచ్చి వారందరినీ కూడా రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. మరోవైపు నాగిరెడ్డిపల్లెలో స్కూల్ కి సంబంధించిన విద్యార్థులను ఇప్పుడిప్పుడే కూడా అధికారులు రెస్క్యూ చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఒక తాడు తోటి విద్యార్థులను ఇటువైపుగా లాగుతున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇటు రామాయంపేట కనుక మనం గమనించినట్లయితే విద్యార్థులందరినీ కూడా రెస్క్యూ చేసి అధికారులు ఇప్పటికే కాపాడడం జరిగింది. మొత్తంగా 350 మంది విద్యార్థులు ఉమెన్స్ కాలేజ్ లో చిక్కుకుపోవడం జరిగింది. వారంతా కూడా భయాందోళనతో బిగ్గుబెక్కుమంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్న క్రమంలో బిగ్ టీవీ చొరవ తీసుకుని వరుసగా కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై వారంతా కదిలి వచ్చి విద్యార్థులను సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తంగా మెదక్ అలాగే కామారెడ్డి జిల్లాలో 2 చోట్ల కూడా వరద బీభత్సంతో విద్యార్థులు అంతా కూడా బిక్కుబిక్కుమంటూ కూడా గడిపిన పరిస్థితి. అటు విద్యార్థులు మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో ఆటోలు, కార్లు కొట్టుకుపోయిన పరిస్థితితోటి జనాలంతా కూడా భయాందోళనతో ఉన్నారు. వారందరినీ అత్యవసరమైతే తప్ప ఇతర ఏ కారణాలతో కూడా బయటకు రావద్దంటూ ఇప్పటికే అధికారులు వారందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. రేపు ఉదయం వరకు కూడా ఈ వర్ష బీభత్సం అయితే కొనసాగే విధంగా ఉంది కాబట్టి ఐఎండీ ఇప్పటికే మెదక్ అలాగే కామారెడ్డి 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 350 మంది విద్యార్థులను సేఫ్ ప్లేస్ కు రెస్క్యూ టీం తరలించింది. మరోవైపు నాగిరెడ్డిపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే మెదక్లో ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్న పరిస్థితి. కారులో 4 చిక్కుకుపోవడం జరిగింది. వారందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. దానికి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తాజా పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి మెదక్ నుండి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? ప్రస్తుతం మెదక్ జిల్లాలో భారీ వర్షాలు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా యాత్రాకృతమైందని చెప్పవచ్చు. అదేవిధంగా చాలా లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వర్షాలు చేసుకుంటే అదేవిధంగా హాస్టల్ సంబంధించిన విషయం చూసినట్లయితే అక్కడ 350 మంది హాస్టల్ విద్యార్థులు మాత్రము ఆ రెస్క్యూ స్థానికులు అదేవిధంగా పోలీసు అంతా కూడా వాళ్ళని సురక్షితంగా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని చోట్ల విద్యుత్ యొక్క అంతరాయం కలిగింది. మరికొన్ని చోట్ల కూడా దాదాపు రోడ్లు అన్ని చోట్ల కూడా కొట్టుకుపోవడం జరిగింది. 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, అదేవిధంగా నేషనల్ హైవే 44 వరకు ఆ జాతీయ రహదారిపై భారీగా ఉధృతంగా వరద తాకిడి పెట్టిపోయి అక్కడ మేడ్చల్, నార్సింగ్ ఆ ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ ఆపించిన పరిస్థితి. అంటే వాస్తవానికి కొన్ని చోట్ల కూడా దిగుతుంది. అయితే వాస్తవానికి చూసినట్టు కొన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో వరదలు భారీగా కొన్ని చోట్ల విద్యుత్ పోలు కూడా అంతరాయం కలిగింది. అదేవిధంగా మరికొన్ని చోట్ల కూడా విద్యార్థులు ఎవరైతే ఆ 350 మంది హాస్టల్లో వాళ్ళందరూ ఉండి కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షానికి అక్కడ నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళందరికీ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం కూడా అందించలేని పరిస్థితి. అంటే దాదాపు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అని చెప్పి కొన్ని విద్యార్థులు మాత్రం క్షేమంగా తేవాలని చెప్పి జిల్లా యంత్రాంగం అంతా సాగించిందా. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కామారెడ్డి నుంచి వచ్చి
ఆ యొక్క రెస్క్యూ సంబంధించిన వాళ్ళందరూ విద్యార్థులందరూ కూడా క్షేమంగా ఎస్సీ హాస్టల్ తరలించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మిగతా చోట్ల కూడా కొన్ని చోట్ల కూడా ఇప్పటి వరకు అయితే ఆ భారీగా వరద తాకిడి పెరిగిందని చెప్పి ఆ వేలుకైనప్పుడు ఆ తర్వాత కూడా ఇప్పటికే ఆ దూక్షించాల కొన్ని కాబట్టి మిగతా చోట్ల కూడా ఒక కారణంతమైంది. అదేవిధంగా 8 మంది ఆటోలో ఆటోతో ప్రాంతంలో ఆ వరద తాకిడి కొట్టకపోయిన స్థానికులు వెళ్ళవద్దని హెచ్చరించిన వాళ్ళు వెళ్ళకపోవడం, ఆ మిగతా చోట్ల కొన్ని చోట్ల కూడా దాదాపు మిగతా ఆ అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళలేకుండా అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ రక్షించమని చెప్పి ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనం హాస్టల్ విద్యార్థులకి క్షేమంగా ఆ ఎస్సీ హాస్టల్ ఇంటికి వెళ్తుంటే తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ హాస్టల్ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మిగతా చోట్ల ఆ దూషించండి. అదేవిధంగా ఆ మిగతా కొన్ని చోట్ల కూడా వరద ప్రభావం ఎక్కడైతుందో ఆ ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళి అక్కడ సహాయ చర్యలు చేపట్టే అవకాశం అయితే ఆ ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇప్పటికే మెదక్ కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ముమ్మరంగా హెల్ప్ కు సంబంధించి కూడా వాళ్ళు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేటలో రెస్క్యూ చేసి 350 మంది విద్యార్థులను కాపాడడం జరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపల్లె స్కూల్లో విద్యార్థులను ఇప్పటికే అధికారులు తరలిస్తూ ఉన్నారు. తాడు సాయంతో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి వాళ్ళు లాగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే చిన్న చిన్న పిల్లలు కావడంతో వారంతా కూడా ఆ వరద నీరు చూసి ఎంతగానో ఆర్తనాదాలు చేస్తున్నారు. భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కూడా వాళ్ళు ప్రాణాలతోటి బయటకు వచ్చే విధంగా కూడా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా మంది ఫేసెస్ కూడా నిండిపోయిన పరిస్థితి, వాళ్ళ ముఖాలు సగం వరకు కూడా నీట మునిగిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే కొంతమంది ఇంకా చిన్న పిల్లలు ఉన్నవారిని అధికారులు చొరవ తీసుకుని వారందరినీ కూడా భుజం మీద ఎక్కించుకుని సేఫ్ ప్లేస్ కు తరలిస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా నాగిరెడ్డిపల్లి అలాగే రామాయంపేటలో అయితే బిగ్ టీవీలో ప్రసారం అవుతున్న వరుస కథనాలకు అధికార యంత్రాంగం అయితే తరలి రావడం జరిగింది. బిగ్ టీవీ కథనాలతోటి వారంతా కూడా విద్యార్థులను సేఫ్ ప్లేస్ కు తరలించడం జరిగింది. మొత్తంగా 350 మంది విద్యార్థులను అటు మెదక్ జిల్లాలో ఉన్న రామాయంపేటలో సేఫ్ ప్లేస్ కు తరలించారు. మరోవైపు నాగిరెడ్డిపల్లిలో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీరంతా కూడా ఇతర అక్కడ ఉన్న పిల్లల కోసం కూడా ఎంతగానో రెస్క్యూ చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మరోవైపు కొన్ని చోట్ల ఇల్లు కూడా చిన్న చిన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. మరోవైపు రోడ్లంతా కూడా చెరువులను తలపిస్తున్నాయి. అటు ఆటోలు కావచ్చు ఇంకా కార్లు కావచ్చు ఇవంతా నీటిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉన్నాయి. చాలా మంది కూడా కార్లలో ఉన్న వాళ్ళు కొట్టుకుపోవడం జరిగింది. అయితే వారందరినీ రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. మరోవైపు మెదక్ జిల్లాలో ఉన్న ఒక వాగులో అయితే ఒక కారు కొట్టుకుపోయిన దృశ్యాలు ఇది వరకే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. అయితే ఆ కారులో 4 చిక్కుకున్నారు. వారంతా కూడా ఒక చెట్టును ఆనుకుని సహాయం కోసం వారు ఎదురు చూస్తున్న క్రమంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. వారికి ఏ విధంగా అయినా సహాయం అందించాలంటూ కూడా చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి. అటు కామారెడ్డి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఆటోలు అలాగే కార్లు కొట్టుకుపోయినాయి. మనం గమనించాం ఇందాక బిగ్ టీవీ స్క్రీన్ పై అన్ని కూడా విజువల్స్ మనం చూడడం జరిగింది. వరద ప్రవాహంతో రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. వరద బీభత్సం అంతా ఇంత కాదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే రేపటి వరకు కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే నిన్న నైట్ నుండి కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షంతో అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అయితే అందరూ కూడా చీకట్లో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపాము. అయితే ఇప్పటికీ కూడా వర్షం కంటిన్యూగా కురుస్తుండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో అక్కడ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే రేపటి వరకు కూడా ఇదే రకంగా వర్షం గనక కంటిన్యూ అయితే పరిస్థితి వర్ణనాతీతం అని కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే మెదక్ అలాగే కామారెడ్డి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, అందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆడవాళ్ళండి ఎందుకు భయపడితే నిలబెడతాము. మాట్లాడినా చెప్పింటావు చంద్రబాబు
గోడకెళ్ళి పోమన్నా గోడకెళ్ళి